హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. వెదర్ అయితే కూల్గా ఉంది. హాట్గా ఏదైనా వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, సూపర్ ఉంటుందండి. అవును బావా, బజ్జీలు వేసుకుని తిందామా? ఓకేరా. అయితే మన పెరట్లో ఫ్రెష్గా అరటికాయలు ఉన్నాయి కదా, కోసుకొచ్చి బజ్జీలు వేసుకుందాం. ఏమంటావు? సరే. సాయి ఉన్నాడేమో, ఫోన్ చేసి రమ్మని చెప్పరా. వాడికి అరటికాయలు బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు అరటికాయలు బజ్జీలు పెట్టారనుకో 2 నిమిషాలకు ఒక బజ్జీ తింటాడు. అంత ఇష్టం వాడికి. రమ్మని వాడికి ఫోన్ చేసి. లేడు బావ ఇక్కడ. అసలు ఊళ్ళో కుర్రోళ్ళు ఎవరో కనపడతలేదు. మహా అయితే సంక్రాంతికి వినాయక చవితి కనిపిస్తున్నారు. అందరూ చదువు మీద పడ్డారా. చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ పొలం పనులు అవి ఇవి చేయలేక ఉద్యోగాల కోసం సిటీ వెళ్ళిపోతున్నారా చాలామంది. ఒకప్పుడు మా ఊళ్ళో అమ్మాయిలు 10వ తరగతి చదివితే చాలా గొప్ప అండి. ఇప్పుడైతే సిటీ వెళ్ళి బీటెక్లు ఎంటెక్లు పూర్తి చేస్తున్నారు. అమ్మాయిలే అంత పెద్ద చదువులు చదువుతున్నప్పుడు అబ్బాయిలు ఊరినే ఊరుకుంటారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం తెగ కష్టపడిపోతున్నారు. తప్పదులే బావా, చదువుకున్న అమ్మాయిలకి డిమాండ్లు మామూలుగా లేవు. 1,00,000 జీతం, సొంత ఫ్లాటు, కారు ఇవి మినిమం అయిపోతున్నాయి. ఈ కన్ఫర్మ్ అయినాకే అబ్బాయిలు ఫోటోలు పెట్టమంటున్నారు అమ్మాయిలు. ఇప్పటికే పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. ముందు ముందు ఈ లెక్క పెరుక్కుంటూ పోతుందేమో. 90s 80s వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతున్నారు బావా. అది నిజమే. ఆ తర్వాత పుట్టిన వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఇలా చదువు కంప్లీట్ అవ్వగానే అలా జాబ్ కొట్టేస్తున్నారు. లక్షల్లో శాలరీ, అన్నీ సెట్. అందుకనే పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చదువుకునే వయసులో చదువుకుంటారా, ఫ్యూచర్ బాగుంటుందని. భలే అన్నావు బావా. ఈ వీడియో గనక మా అమ్మ చూసిందనుకో, చిన్నప్పుడు చదవలేదని ఇప్పుడు బెత్తం పట్టుకుంటుంది. ఎందుకు చెప్పు పాతగాయాలు రేపడం? మా అమ్మ ఏమైనా శాల్వా కప్పి సన్మానం చేస్తుంది అనుకుంటున్నావే ఏంటి? మిమ్మకన్నా కొంచెం పెద్దమే పట్టుకొని తాట తీసేస్తుంది నన్ను. సరిపోయింది, మనకి ఎందుకులే కానీ ఈ ట్రాఫిక్. మంచిగా బజ్జీలు వేసుకుందాం. అలాగేరా, వేడిగా అరటికాయ బజ్జీలు ఇస్తున్నాం. నువ్వు వెళ్ళి హైట్ స్టాండ్ ఉంది కదా, అరటి చెట్టు కడిగి తీసుకెళ్ళి, నేను ఈ లోపు చాకు తీసుకొస్తాను. అలాగే. చూశారు కదా, ఇదేనండి అరటి చెట్టు. ఎలా అయితే పెద్దది కాసింది. ఆల్రెడీ మా మాయ ఒక 2 హస్తాలు కోసుకెళ్ళినట్టు ఉన్నాడు. ఇప్పుడైతే మనం ఒక 1/2 డజన్ కోసుకుని బజ్జీలు అయితే వేసుకుందాం. ముందుగా అయితే అరటికాయని చెక్కు తీసుకోవాలి. అదే కాయ కొంచెం లేతగా ఉంటే చెక్కు తీసుకోపోయినా పర్లేదు. వెంకటేష్, త్వరగా చెక్ తీసి. ముందే అయితే ఒక గిన్నెలో ఒక చెంబుడు నీళ్ళు వేసుకున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను. ఇలా ఎందుకు వేసుకున్నానంటే, మనం అరటికాయలు కోసుకున్న తర్వాత ఇందులో వేసుకున్నాం అనుకోండి, కాయ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. లేదనుకోండి నల్లగా ఉంటుంది అనమాట. బాగా ముదిరినాయి బాగా కాయలు. బాగుంటాయి బజ్జీలకి. చూసారు కదా, ఈ రకంగా కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, లైఫ్లో స్టడీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాంటి వాళ్ళ లైఫ్ అయినా మార్చే వెపన్ స్టడీస్ని ఎప్పుడు అశ్రద్ధ చేసుకోకండి. మా చిన్నప్పుడు మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మాకు ఎంతసేపు సంపాదన మీద ఉండేది టార్గెట్. ఇప్పుడు కాస్తో కూస్తో తెలివితేటలతో కొంచెం ఎర్న్ చేసుకుంటున్నాం. కాకపోతే ఇంకా చదువుకుని ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అలా అని చదువు అనేది అందరికీ అబ్బదండి బాబు. ఎంత ట్రై చేసినా సెట్ అవ్వదు. అలాంటప్పుడు వేరే ట్రాక్ ఎంచుకొని ముందుకెళ్ళాలే కానీ అక్కడే ఆగిపోకూడదు. ఒక డోరు మూసుకుందని నిరాశపడితే ఎలా? ట్రై చేస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక డోరు ఓపెన్ అవ్వచ్చు. కష్టపడితే సక్సెస్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు సొంతం అవుతుంది. మేము ఊటీ వెళ్ళినప్పుడు చూసాం, అక్కడ అరటికాయ బజ్జీలు అయితే తెగ అమ్ముతారండి. వేడిగా చాలా బాగుంటాయి అన్నమాట. ఆ కొండలు ఇల్లు చూడడానికి కన్నులు పండగగా ఉంటాయి. అక్కడే చాక్లెట్ ఫ్యాక్టరీ, అలాగే టీ ఫ్యాక్టరీ, షూటింగ్ స్పాట్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి. మంచి ఎక్స్పీరియన్స్ అండి. కూనూరులో స్టే చేద్దామంటే అవ్వలేదు. నెక్స్ట్ టైం కొంచెం టైం అనేది ఎక్కువ కేటాయించుకొని మొత్తం అన్నీ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేయాలి. మీలో ఎంతమంది ఊటీ వెళ్ళారండి? వాళ్ళ ఊటీ వెళ్ళలేకపోతే కామెంట్స్లో పెట్టండి. ఏరా వెంకటేష్, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఊటీ వెళ్దామా? మీరంటే జంట పక్షులు, నేనంటే ఒంటరి పక్షిని. నేను వచ్చి వీడియోలు ఫోటోలు తీయడం తప్ప ఏం చేస్తాను? అక్కడ ఒంటరి పక్షులు ఏమైనా ఉంటాయేమో.
పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు గడ్డ మీద ఒక్క పక్షి కూడా సెట్ అవ్వలేదు. ఎక్కడో తమిళనాడులో దొరికిద్దంట. అసలు ముందు మాట్లాడటానికి నాకు తమిళ్ రావాలి కదా. అసలు పెళ్లి రాత ఉందో లేదో. భాషే ఉందిలేరా, భావం ముఖ్యం. ఒక కంటి నుంచి 2 కన్నీటి బొట్టులు రాల్చే అంత టాలెంట్ నా దగ్గర లేదు. మనదంతా డిఫరెంట్ స్టైలు. 2 కంట్లో నుంచి నీళ్ళు రప్పిస్తావా? కొంచెం కారం పడితే చాలు ఆటోమేటిక్గా వస్తాయి. ముందుగా ఒక గిన్నెలో అయితే శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒక 1/2 చెంచాడు కారం కూడా వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 చెంచాడు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. వెంకటేష్, దీంట్లో కొంచెం సాల్ట్, తినే సాల్ట్ కూడా వేసుకుందాం. సర్లే, మనం వేసుకోకపోయినా పర్లేదు, కానీ వేసాను కొంచెం. ఎందుకంటే మనం నూనె వేసి కలిపావు కదా, దానివల్ల కొంచెం ఉబ్బుద్ది అనమాట. సరే, వాటరేనా? ఆయిల్, లీటర్ పట్టింది కరెక్ట్గా. బాగా కాగిన తర్వాత అప్పుడు వేస్తావు కానీ బజ్జీలు. సరే బాగా నూనె కాగినట్టు ఉంది చూడు. వేసేస్తావా? బజ్జీలు బాగా పొంగుతున్నాయి కదరా? అవును బా. బజ్జీలు బాగా వేస్తున్నారా? బాగా వస్తున్నాయా? చాలా బాగా వస్తున్నాయి. వేస్తావా? వేసే. వేడి వేడి అట్టికే బజ్జీ అయితే రెడీ అండి. వేడి వేడిగా అట్టికే బజ్జీలు రా. బజ్జీలు మాత్రం బాగా ఉబ్బినాయి కదా? బాగా ఉబ్బినాయి, కాలుతున్నాయి.
బాగా ఉడికినాయి అక్కడ బాగా ఉడికినాయి. కరెక్ట్గా సరిపోయినాయిరా ఉప్పు కారం అన్నీ. అట్టిగా బజ్జీ అయితే సూపర్ అంటే సూపర్, చాలా బాగుందన్నమాట. కానీ నూనె లాగలే చూసావా? అట్టిగా కూడా బాగా ఉడికింది, బాగా ఉడికింది, నూనె కూడా లాగలే. చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా వేసుకుంటే మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది కదా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఓకే, బాయ్ అండి. అట్టిగా బజ్జీ అయితే సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. చట్నీ ఉంటే నంచుకుంటే ఇంకా బాగుంటుంది, బాగుంటుంది. ఇంకా కారపొడి అన్న చట్నీ అన్న వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా.